ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తమ నివాసానికి దూరంగా ఉన్న గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ను 13.53 కోట్లు విడుదల చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 22,558 మందికి లబ్ధి చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి 6,000 చొప్పున అందించనుంది. విద్యా హక్కు చట్ట ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రాథమిక, 3 కిలోమీటర్ల లోపల ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో ఉండాలి, లేదంటే ట్రావెల్ అలవెన్స్ చెల్లించాలి. అలాగే మరొక టాపిక్ కనుక చూసుకున్నట్లయితే, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే. దానికి సంబంధించిన నిబంధనలను సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అప్పటి కుటుంబ నియంత్రణ చర్యలో భాగంగా 1994లో ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై మీ కామెంట్ రూపంలో అయితే చెప్పండి.